మా మహానుభావుడు నందమూరి తారక మా అసలు ఎటువంటి పోరాటం చేయలేదండి. ఇద్దరు దొంగన్నారంట. ఈ భాషలందరూ దాకున్నారు. నేను పోరాటం చేసి వాడి మీద అధికారంలో తీసుకొచ్చాను. వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారని నాకు వదిలినట్టుంది. లవడా ఇస్తాడని నీకు అంటున్నాడు చంద్రబాబు నాయుడు. నీకు లవడా ఇస్తాడు, నీకు పదవి ఇస్తాడో లవడా ఇస్తాడో అంటున్నాడు. ఏంటి అసలు ఏమనుకుంటున్నా? తెలుగుదేశం పార్టీ అది తెలుగుదేశం పార్టీకి నీకు సంబంధం అంటే కాబట్టి జాగ్రత్త. ఉండి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులందరూ కూడా ఉద్యమానికి రెడీగా ఉన్నారు. దానికి నేను మా తండ్రి గారు పర్మిషన్ తీసుకుంటాను. మా తండ్రి గారు పర్మిషన్ తీసుకుని స్టార్ట్ చేస్తాను. నీ వినాశనం ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. పైగా నా గ్రామంలోని ప్రతి పైసా నన్ను పచ్చేసి నువ్వే 5 సంవత్సరాలు లీడని నన్ను మండల కేసులు పెట్టించి 5 సంవత్సరాలు ఇచ్చేసిన మా లోకేష్ బాబు రెడ్డ బుక్లో ఉన్న కల్లేపల్లి సతీశ్వరాజుకి ఉండి మండల ప్రధాన కార్యదర్శి ఇస్తావా? వెలువరు మా అమ్మవారు ఎంతో పవిత్రమైన అమ్మవారు, మా 20 మా గ్రామ దేవత. నీ ఇష్టమైన అరాశక్తి 3 గ్రామాలకి డైరెక్టర్లు ఇచ్చేసి ఈ కల్లేపల్లి సతీశ్వరాజుని చేద్దావా? అది ఏమనుకున్నావు? కొడుకుని అడిగితే ఏమంటున్నాడు? ఈయన మహారాజు అంట, కొడుకు యువరాజు అంట. ఏమంటున్నాడు అనుకున్నారు? కొడుకు మా ఇష్టం, అది మా మనిషి. వైఎస్ఆర్ లోని ఇన్ఫర్మేషన్ అంతా మాకు ఇచ్చేవాడు. ఆ కల్లేపల్లి సతీష్ శివన్ సర్వనాశం చేసేవాడు. పోరంపోకి ఎగవాడు. 100 రూపాయలు ఖర్చు చేయడానికి పనికాడు. ఏంటి అసలు ఏమనుకుంటున్నావా? మాదా నిర్మల పురస్కార అవార్డు గ్రహీతం నేను. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీద ఢిల్లీలోని